అన్న ఇవాళ నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పి మీరు నిరసన తెలుపుతా ఉన్నారు. అసలు ఏం జరిగింది? 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు డాక్టర్స్ కావాలనే ఆలోచనతోని షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ల పేర్లతోని లక్షల రూపాయలు ఇవాళ కోచింగ్ సెంటర్లో పెట్టి చదువుకుని ఎగ్జామ్ రాసినటువంటి పేపర్ లీకేజ్ని, నీట్ పేపర్ లీకేజ్ చేయడం అత్యంత బాధాకరం. ఎందుకంటే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఇవాళ వాళ్ళ డాక్టర్లు కావాలనే కళ, వాళ్ళ ఆశతో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇవాళ కోచింగ్ సెంటర్లో లక్షల డొనేషన్ కట్టి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఈ రాసినటువంటి ఎగ్జామ్ని ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ పేపర్లు లీకేజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని మేము ఏఐసబ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి 2017-18 కాడి నుంచి ఇదివరకు గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి నేషనల్ నీట్ ఎగ్జామ్ ఆ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండేది. కానీ 2017-18 కాడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దీన్ని ఒప్పజెప్పి దీని ద్వారా 2017-18 నుంచి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మాకున్నటువంటి అనుమానాలు మాకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ 24లోనే ఇవాళ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. 2017, 18, 19, 20 అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకున్నప్పటి నుంచి ఇదే లీకేజీలు పరంపర అవుతున్నాయి అనేది మాకున్నటువంటి ఏఐసబ్గా మాకున్నటువంటి అనుమానాలుగా మేము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ కేంద్రంలో మూడోసారి యాట్రిక్ ప్రభుత్వం వచ్చినటువంటి నరేంద్ర మోడీ మరి దీనిపైన సమీక్ష చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పిలిచి సమీక్ష నిర్వహించి దీనికి కారకులైనటువంటి వాళ్ళని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపట్టాలి. అదేవిధంగా సిబిఐతో ఎంక్వైరీ చేపించి ఈ పేపర్ లీకేజ్ కారకులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి క్రిమినల్ కేసులు బనాయించాలని చెప్పని ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇష్యూ ఉందో దీన్ని టేకప్ చేయలేకపోతా ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలోనే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చింది. దీనిపైన వీళ్ళు కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పిదాలుగానే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం అందరం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరి త్వరగా నేషనల్ ఏజెన్సీ పైన ఎంక్వైరీ చేయకపోవడం ఇది చాలా బాధాకరమైనదని మేము ఏఐసబ్గా మేము భావిస్తున్నాం. తక్షణమే ఈ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జామ్ నిర్వహించకుండా ఎగ్జామ్ నిర్వహించకుండా మరి తూతూ మంత్రంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరిస్తున్నటువంటి తీరులో ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి అని ఏఐసబ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ పేపర్ లీకేజ్ కారకునేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. దీంతో పాటు నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐసబ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాలు బట్టి 2-3 సంవత్సరాలు బట్టి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ 1000 లక్షలలో ఇవాళ డబ్బులు కట్టి చదువుకొని ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. రద్దు చేసి దీన్ని కారకునేటువంటి వాళ్ళని శిక్షించాలి. దీంతో పాటు విద్యార్థులు కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఏఐసబ్గా మేము భావిస్తా ఉన్నాం.